వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా ఏవైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయో అందులో మనం ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే రావడం జరిగింది. అదేంటంటే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్లో వచ్చింది అండ్ దాంతోపాటు రీసెంట్గా స్టెనో ఎగ్జామినేషన్ అనేది జరిగింది. అందులో కూడా వచ్చిందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చెప్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఏదైతే కొత్త కాన్సెప్ట్ ఉందో అది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికలీ ఇది ఒక కొత్త కాన్సెప్టా అంటే కాదు. ఇదేంటంటే ప్రీవియస్‌గా కూడా అడిగేవాడు అప్రాక్సిమేట్‌లీ ఒక 8-10 ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్యాటర్న్ అనేది రిపీట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే డెసిమల్ నుంచి బైనరీకి మనం కన్వర్ట్ చేయడం. సో ఇదొక నార్మల్ ఒక బేసిక్ కాన్సెప్టే అండి. కానీ ఎవరైనా ఒక ఫ్రెషర్ అంటే ఒక కొత్త పర్సన్ దీన్ని చూసుంటే ఏదో ఒక కొత్త లాంగ్వేజ్ లాగా ఏంటంటే కనిపిస్తుంది. సో ఈ డెసిమల్ నుంచి బైనరీ క్వెషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఎగ్జామినేషన్‌లో మనకేంటంటే ఇలా ఇస్తారు. లెట్ అస్ సే 1101, 1101 ఇలా ఇచ్చి బేస్ 2 ఇస్తారు. సో దీని యొక్క వాల్యూ, దీని యొక్క ఆన్సర్ అనేది ఏమవుతుంది అని చెప్పేసి మనకేంటంటే అడుగుతాడు. అవునా? సో ఇక్కడ బేస్ 2 ఉండొచ్చు. 1101 దీని యొక్క బేస్ 3 ఉండొచ్చు. ఓకేనా? బేస్ 3 ఉండొచ్చు, బేస్ 10 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏ విధంగా దీన్ని సాల్వ్ అనేది చేయాలి అనేది మనం చూద్దాం. క్లియర్? సో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఏదైతే ఇక్కడ బైనరీ సిస్టమ్ అనేది ఉందో అది ఏ విధంగా వర్క్ అవుతుంది. బైనరీ సిస్టమ్‌తో పాటు మనకేంటంటే ఇంకా సిస్టమ్స్ అనేవి ఉంటాయి. బైనరీ అంటే 2 డిజిట్స్ అన్నమాట. బైనరీ సిస్టమ్ అంటే ఏంటి? ఇందులో మనకు 2 డిజిట్స్ ఉంటాయి. ఏంటవి? 0, 1 అవునా? సో 0, 1. సో బేసికల్లీ ఏదైతే మన కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఉందో ఇది జీరోస్ అండ్ వన్స్‌తో దీని యొక్క కాంబినేషన్‌తో రన్ అనేది అవుతుంది. అవునా? అండ్ దాంతోపాటు మనకేంటంటే 3 డిజిట్స్ యొక్క సిస్టమ్ అనేది ఉంటుంది. 4 డిజిట్స్ ఉంటుంది. 6 డిజిట్స్ ఉంటుంది. హెక్సాడెసిమల్. ఓకేనా? 7 డిజిట్స్ ఉంటుంది. సెప్టా, 8 ఆక్టా, 9 నానో, 10 వచ్చేసరికి డెసిమల్ సిస్టమ్. 10 డిజిట్స్ వచ్చేసరికి మనకేముంటుంది? డెసిమల్ సిస్టమ్‌లో మనకేంటంటే 10 డిజిట్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి 9 వరకు ఉంటాయి. 0 నుంచి 9 వరకు ఉంటాయి. సో ఈ బైనరీ నుంచి డెసిమల్‌కి ఎలా వెళ్ళాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సో లెట్ అస్ సే ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఒక క్వెషన్ లెట్ అస్ సే 25 అనేది నేను తీసుకున్నాను. సో చిన్న ఎగ్జాంపుల్. సో నేనేం చేయాలి అంటే దీన్ని డివైడ్ చేయాలి. సో మనం బైనరీ అనేది చేస్తున్నాం కాబట్టి 2తో డివిజన్ అనేది చేయాలి. సో ఫస్ట్ 2తో డివైడ్ చేద్దాం. 2తో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని డివైడ్ చేయాలి. బైనరీ కాబట్టి 2తో డివైడ్ చేయాలి. సో 2 1s are 2, 2 2s are 4. రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ ఈజ్ 1. సో ఇక్కడ 1 రాసాను. నెక్స్ట్ 2తో డివైడ్ చేయండి. 2 6s are 12. రిమైండర్ ఎంత వచ్చింది? 0. నెక్స్ట్ 2 3s are 6. రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ కూడా 0. నెక్స్ట్ 2 1s are 2. రిమైండర్ ఎంత వచ్చింది? 1 అనేది వచ్చింది. సో ఎంతవరకు మనం చేయాలి అంటే మనకు 0 రిమైండర్ వచ్చేంత వరకు. 0 ఎప్పుడు వస్తుంది? 2 0 అంటే కోషంట్ అనేది 0 అయ్యేంత వరకు. సో 2 zeros are 0, 2 zeros are 0. మనకేమవుతుంది? రిమైండర్ వచ్చేసరికి 1. సో 2 టేబుల్‌లో 0 అనేది వస్తుందా అంటే యెస్. 2 zeros are 0, రిమైండర్ 1. సో ఇది రాసామా? రాసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ రైట్ సైడ్ ఏవైతే మీకు రిమైండర్స్ కనిపిస్తున్నాయో, నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా! 1 0 0 1 1 దీన్ని మనం పైనుంచి కిందికి కాకుండా కింది నుంచి పైకి ఇలా రాయాలి. అంటే ఏదైతే 11001 అనే నెంబర్ ఉందో, సో 11001 అనేది ఉందో బేస్ 2 దీనికి ఆన్సర్ ఏంటి? 25. దీనికి ఆన్సర్ ఏంటి? 25. అంటే 25ని మనం బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకు 11001 అనేది వస్తుంది. అవునా? 11001 అనేది వస్తుంది. సార్ ఇది కరెక్టేనా? మనం చేసింది కరెక్టేనా అంటే ఇది వెరిఫై కూడా మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఏదైతే ఈ నెంబర్ ఉందో 11001 ఈ నెంబర్ అనేది తీసుకోండి. దీని యొక్క బేస్ అనేది ఏంటి? 2. సో బేస్ అనేది 2 కాబట్టి మనం 2 to the power of 0 నుంచి స్టార్ట్ చేయాలి. 2 to the power of 0 ఇక్కడ వచ్చేసరికి 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4. క్లియరా? అవునా? సో ఇక్కడ 2 to the power of 0, 2 to the power of 1, 2 square, 2 cube, 2. సో 0 నుంచి స్టార్ట్ చేయాలి. బేస్ 2 ఉంటే 2 to the power of 0 నుంచి స్టార్ట్ చేయాలి. బేస్ 3 ఉంటే 3 to the power of 0 నుంచి స్టార్ట్ చేయాలి. అలా అన్నమాట. సో ఇలా రాయడం
కరెక్టే అవునా? సో ఇలా రాయడం కరెక్ట్. కానీ ఇలా రాసి మళ్ళీ ఇంకో స్టెప్ చేయడం కంటే నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా ఇక్కడ కింద ఏం చేస్తానంటే 2 ఎంత 1. 1 2s are 2, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 అవునా? ఇలా రాసానా? నెక్స్ట్ రాసిన తర్వాత ఏం చేయాలంటే పైన కింద రెండిటిని మల్టిప్లై అనేది చేయండి. సో న్యూమరేటర్ సో పైన వాల్యూ కింద వాల్యూ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 16 1s are 16, 16 ప్లస్ 8 1s are 8 ప్లస్ 4 0s are 0 అవసరం లేదు. 2 0s are 0 అవసరం లేదు. 1 1s are 1, 1 1s are 1. రెండింటిని యాడ్ చేయండి. 16 ప్లస్ 1 17, 17 ఒక 8 25 వచ్చిందా రాలేదా? ఎస్ ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఇదే డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయడం. ఎయిదర్ మీకు ఒక క్వశ్చన్ ఒక నెంబర్ ఇచ్చి దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయండి అంటే మనం ఇలాగే చేయాలి. ఒకవేళ ఇలా బైనరీ ఇచ్చి దాన్ని నెంబర్గా కన్వర్ట్ చేయంటే మనం ఇలా చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ అనేది తీసుకుందాం. క్వశ్చన్ తీసుకొని దాన్ని సాల్వ్ అనేది మనం చేద్దాం. లెట్ us సే మన క్వశ్చన్ వచ్చేసరికి 230 ఒక పెద్ద వాల్యూనే తీసుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ దీన్ని డివైడ్ అనేది చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? బైనరీ కాబట్టి 2తో డివైడ్ చేయాలి. 2 1s are 2, 2 1s are 2, 2 7s are 14, రిమైండర్ is 1. మళ్ళీ 2 5s are 10, 2 8s are 16, రిమైండర్ is 1. మళ్ళీ 2 2s are 4, 2 9s are 18. మళ్ళీ ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 0. ఇక్కడ రిమైండర్ రాదు. ఇక్కడ 0 అనేది రిమైండర్గా వస్తుంది. నెక్స్ట్ 2 1s are 2, 2 4s are 8, రిమైండర్ వచ్చేసరికి 1. నెక్స్ట్ 2 7s are 14, రిమైండర్ వచ్చేసరికి 0. నెక్స్ట్ 2 3s are 6, రిమైండర్ వచ్చేసరికి 1. 2 1s are 2, రిమైండర్ వచ్చేసరికి ఎంత వస్తుంది? 0 కాదు 1 వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత? 2 0s are 0, రిమైండర్ వచ్చేసరికి 1. సో నా వాల్యూ మనం ఏంటి ఇక్కడ కింద నుంచి పైకి ఇలా రాయాలి. సో అవర్ వాల్యూ ఈస్ 11 111 01 మళ్ళీ 01 1. సో ఈ వాల్యూ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే బైనరీలో అంటే 235 అనేది బైనరీలో ఇది వస్తుంది. సార్ ఇది కరెక్టా కాదా అంటే మనం చెక్ చేయొచ్చా అంటే ఎస్ చెక్ అనేది మనం చేయొచ్చు. ఎలాగా? 2 to the power of 0, 2 to the power of 0 నుంచి స్టార్ట్ చేయాలి. 2 to the power of 0 అంటే ఎంత? 1 1 2s are 2, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, ఇది వచ్చేసరికి 128. సో మన వాల్యూస్ అనేవి ఏమవుతాయి? 128 into 1 128 ప్లస్ 64 ప్లస్ 32 ప్లస్ 16 0s are 0 కాబట్టి రాయము. 8 ప్లస్ 4 0s are 0 రాయము. 2 ప్లస్ 1. సో 10 10 ఎక్కడెక్కడ అవుతుందో చూడండి. ఇది చూడండి 120 130 160, ఇది 160 అయిందా? 170 171. సో 171 ఒక 64, ఇది వచ్చేసరికి 5 6 13 235. ఎగ్జాక్ట్లీ మనకు 235 వచ్చింది. ఎగ్జాక్ట్లీ మనకి ఎంత వచ్చింది? 235 అనేది వచ్చింది. అర్థమైందా? క్లియరా? ఈ విధంగా మనం ఏంటంటే డెసిమల్ నుంచి బైనరీకి వెళ్తాం, బైనరీ నుంచి డెసిమల్కి వస్తాం. సో ఇక్కడ నేను మీకు ఏంటంటే ఒక 2 హోంవర్క్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాను. మీరు ఏం చేయాలంటే దానికి ఒకదానికి ఏంటంటే బైనరీ అనేది కనుక్కోవాలి, ఒకదానికి ఏంటంటే డెసిమల్ అనేది కనుక్కోవాలి. లెట్ us సే 3 సో 3 వద్దులేండి 171. సో 171కి ఏంటంటే మీరు ఏం కనుక్కోవాలి? బైనరీ అనేది కనుక్కోవాలి. అండ్ ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి 11010110. ఈ బైనరీకి ఏంటంటే ఈ బైనరీ వాల్యూకి ఏంటంటే మీరు ఏం కనుక్కోవాలి? డెసిమల్ అనేది కనుక్కోవాలి. సో ఈ విధంగా మనం ఏంటంటే డెసిమల్ నుంచి బైనరీకి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఏదైతే ఈ డెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్ అనేది ఉందో అది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.